ప్రతిరోజు మనం రోడ్డుపై వందలాది ఆటోలు చూస్తుంటాం. ఆ ఆటో స్టీరింగ్ వెనుక సాధారణంగా ఒక పురుషుడే కనిపిస్తాడు. కానీ ఒకరోజు అదే ఆటోను ఓ యువతి ఆత్మవిశ్వాసంతో నడుపుతూ కనిపిస్తే ఒక్కసారిగా అందరి చూపు ఆమె వైపే తిరుగుతుంది. ఎందుకు ఈ అమ్మాయి ఈ వృత్తిని ఎంచుకుంది? ఏ పరిస్థితులు ఆమెను స్టీరింగ్ పట్టేలా చేశాయి అనే ప్రశ్నలు మనసులో మెదులుతాయి. కానీ ఈ కథలో అసలు ట్విస్టు ఆటో నడపడంలో లేదు. ఆ స్టీరింగ్ వెనుక దాగి ఉన్న త్యాగంలో ఉంది. కుటుంబం కోసం తన జీవితాన్నే మార్చుకున్న ఒక కుమార్తె కథ ఇది. కన్న తల్లి కోసం, కుటుంబం కోసం తన భయాలను పక్కన పెట్టి సమాజం ఏమనుకుంటుందో పట్టించుకోకుండా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్న యువతి కథ ఇది. మహబూబాబాద్కి చెందిన భట్టు సరస్వతి జీవితాన్ని చూస్తే అది సినిమా కథలా అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా నిజం. చిన్న వయసులోనే జీవితంలో కఠిన వాస్తవాలను ఎదుర్కొంది. ప్రతి చిన్నారికి తండ్రి అండగా ఉండాల్సిన సమయంలో ఆమె జీవితంలో ఆ అండ లేకుండానే ఎదగాల్సి వచ్చింది. ఇద్దరు కుమార్తెలు పుట్టారనే కారణంతో కుటుంబ బాధ్యతలను వదిలేసి తండ్రి వెళ్ళిపోవడంతో ఆ కుటుంబం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోయింది. కానీ అక్కడ ఓ తల్లి మాత్రం ఓడిపోలేదు. ఇద్దరు కూతుళ్లను ఒంటరిగా పెంచి పెద్ద చేయాలనే లక్ష్యంతో కష్టాలనే జీవితంగా మార్చుకుంది. ఆ తల్లి పడిన కష్టాల్ని చిన్నప్పటి నుంచి చూసిన సరస్వతి చదువుకొని మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కనింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా తన చదువును కొనసాగించింది. ఒకరోజు మా ఇంటి పరిస్థితి మారుతుంది అనే ఆశతో ముందుకు సాగింది. కానీ విధి మరో పరీక్ష పెట్టింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న కుటుంబానికి తల్లి అనారోగ్యంతో మరో పెద్ద దెబ్బగా మారింది. ఆసుపత్రి ఖర్చులు, మందుల ఖర్చులు, ఇంటి ఖర్చులు అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. చేతిలో డబ్బు లేదు. కుటుంబాన్ని ఆదుకునే వారు లేరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో చాలా మంది చేతులెత్తేస్తారు. కానీ సరస్వతి మాత్రం సమస్య నుంచి పారిపోలేదు. సమస్యను ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటినే తాకాన పెట్టి ఆటో కొనాలని నిర్ణయించుకుంది. ఒక అమ్మాయి ఆటో నడుపుతుందా? సమాజం ఏమంటుంది? బంధువులు ఎలా స్పందిస్తారు? రోడ్డుపై ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇవన్నీ తెలిసినా కుటుంబాన్ని కాపాడడమే ముఖ్యమని భావించింది. ఎందుకంటే ఆమెకు అప్పటికి గౌరవం కంటే తల్లి ప్రాణం ముఖ్యం. సమాజం మాటల కంటే కుటుంబ భవిష్యత్తు ముఖ్యం. ఆటో కనడం ఒక అడుగు మాత్రమే. దాన్ని నడపడం మరో పెద్ద సవాలు. స్టీరింగ్ పట్టడం నేర్చుకోవాలి. ట్రాఫిక్ని ఎదుర్కోవాలి. గంటల తరబడి రోడ్లపై పనిచేయాలి. ప్రయాణికులతో మాట్లాడాలి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి. కానీ సరస్వతి ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆటో డ్రైవింగ్ నేర్చుకొని ధైర్యంగా రోడ్డుపైకి వచ్చింది. మొదట్లో ఆశ్చర్యంగా చూసిన వాళ్ళు తర్వాత ఆమె పట్టుదలను చూసి గౌరవించడం ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం ఆటో తీసుకుని బయలుదేరే సరస్వతి సాయంత్రం ఇంటికి చేరేసరికి కేవలం డబ్బు మాత్రమే కాదు, తన తల్లికి ధైర్యాన్ని కూడా తీసుకెళ్తుంది. ఆమె సంపాదించే ప్రతి రూపాయి వెనుక చెమట ఉంది, కష్టం ఉంది, కుటుంబం పట్ల ప్రేమ ఉంది. ఆ ఆదాయంతో తల్లికి వైద్యం చేయిస్తుంది, ఇంటి ఖర్చులు చూసుకుంటుంది, కుటుంబాన్ని నిలబెడుతుంది. ఈ కథలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సరస్వతి కేవలం ఆటో నడపడం కాదు, సమాజంలో ఉన్న ఒక మూస ధోరణిని కూడా మార్చుతుంది. ఈ పని పురుషులదే, ఆ పని మహిళలది కాదు అనే అభిప్రాయాలు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. కానీ అలాంటి అభిప్రాయాలన్నిటినీ ఆమె తన పనితోనే తప్పు అని నిరూపిస్తుంది. ఎందుకంటే పని చిన్నదా పెద్దదా అనేది కాదు, నిజాయితీగా చేస్తే ప్రతి పని గౌరవప్రదమే అని ఆమె జీవితం చెప్తుంది. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం కావాలని చెప్పిన సమాజం ఇప్పుడు మహిళలు విమానాలు నడుపుతున్నారు, రైళ్లు నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు. పోలీస్ అధికారులుగా, సైనికులుగా, శాస్త్రవేత్తలుగా అంతరిక్షంలో కూడా తమ ప్రతిభ చాటుతున్నారు. ఒక జాబితాలో ఇప్పుడు ఆటో స్టీరింగ్ పట్టిన సరస్వతి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పేరైంది. సరస్వతి కథలో డబ్బు కంటే గొప్పది ఆమె ఆత్మవిశ్వాసం. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నేను చేయగలను అనే నమ్మకం ఉంటే అసాధ్యమనే పదానికి చోటు ఉన్నదని ఆమె నిరూపించింది. ఇంటిని తనఖా పెట్టడం ఒక పెద్ద రిస్కు, కానీ ఆ రిస్క్ వెనుక ఉన్నది కుటుంబాన్ని నిలబెట్టాలనే బాధ్యత. అదే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టింది. నేడు ఆమెను చూసి స్థానికులు మాత్రమే కాదు, ఎంతో మంది యువతులు కూడా స్ఫూర్తి పొందుతున్నారు.
జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు బాధపడడం సులభం, కానీ ఆ సమస్యలకు పరిష్కారం వెతకడం గొప్ప విషయం. సరస్వతి అదే చేసింది. పరిస్థితులను నిందించలేదు, అదృష్టాన్ని తప్పుబట్టలేదు, తన చేతులతో తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ కథ ప్రతి తల్లిదండ్రికి ఒక సందేశాన్ని ఇస్తుంది. కుమార్తెలు కూడా కుమారుల్లాగే కుటుంబానికి అండగా నిలబడగలరని నిరూపిస్తుంది. అలాగే ప్రతి యువతికి ఒక ధైర్యం ఇస్తుంది. సమాజం ఏమనుకుంటుందనే భయం కంటే మన బాధ్యతలు ముఖ్యమని గుర్తు చేసింది. మొత్తానికి భట్టు సరస్వతి కథ ఒక ఆటో డ్రైవర్ కథ మాత్రమే కాదు, అది ఒక కుమార్తె బాధ్యతకు నిలువెత్తు నిదర్శనం. ఒక తల్లి కోసం చేసిన త్యాగానికి ప్రతీక. ఆత్మవిశ్వాసం, కష్టం, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితినైనా జయించవచ్చని చెప్పే స్ఫూర్తిదాయకమైన జీవన గాథ. స్టీరింగ్ను పట్టిన ఆమె చేతులు కేవలం ఆటోను మాత్రమే నడపడం లేదు, ఒక కుటుంబ భవిష్యత్తును కూడా ముందుకు నడిపిస్తున్నాయి. అలాంటి కథలు సమాజంలో మార్పుకు నాంది పలుకుతాయి. ఎందుకంటే నిజమైన హీరోలు ఎప్పుడూ వెండి తెరపై మాత్రమే ఉండరు, మన మధ్య ఉంటారు.